యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మన శ్రీ రేణుకాలమ్మ దేవి దేవస్థానం ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారికి ప్రతి కార్తీక పౌర్ణమి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. మా నాన్న తొడకూరు బాలకృష్ణ పూజారి ధర్మకర్త ఫౌండర్ ట్రస్టీ ఇప్పటివరకు ఆధ్వర్యంగా అమ్మవారి కళ్యాణం ఏట చేస్తాం. కార్తీక పౌర్ణమికి కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం 19వ తారీఖు 11వ నెల అమ్మవారి కళ్యాణం 20 తారీఖు మాల్గొనము గణపతి పూజ. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నాం? 25 సంవత్సరాలు. దీని యొక్క విశిష్టత తెలపండి. దీని ఆచారాలు కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలకు ఏం జరుగుతుంది, ఎలా ఆదరిస్తారు? ఇక్కడ శ్రీ రేణుకాలమ్మ దేవి మహత్యం. ఎవరే కానీ ఏమైనా కోరుకున్నా కూడా అమ్మవారికి వచ్చి గుర్తు కట్టుకున్నా, అమ్మవారి బండారు పెట్టుకున్నా, వాళ్ళకు ఏది వచ్చిన అమ్మవారు మహిమ పనులు అవుతాయి. ఇక్కడ అమ్మవారి మహిమ కాబట్టి ఇక్కడ ఇది వివిధ జిల్లాల నుండి కానీ వేరే చాలా జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. దర్శించుకుని వెళ్ళమ్మ కానీ అమ్మవారి భువనగిరి వెళ్ళమ్మ కానీ అమ్మవారు అంతటా వెయ్యగల అమ్మవారు కాబట్టి ఇక మహిమ ఇక్కడ భక్తులకు మహిమ చూపించుకుంటూ ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీసుకుంటున్నారు. లక్ష్మీనరసింహ స్వామి కూడా ఇక్కడ దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ తర్వాత సభ్యులు వెంకటేశ్వర కూడా చెప్పులు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని జరుగుతుంది. 25 అమ్మవారు తెలిసి ఇక్కడ దగ్గర 30 సంవత్సరాలు ఉంది. 25 సంవత్సరాలు కళ్యాణం. ఈ కళ్యాణోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారా? తప్పకుండా ఎప్పుడైనా మేము ఇక్కడ ఆనవాయితీగా స్థానిక ఎమ్మెల్యేని గౌరవంగా మేము ఇక్కడ ఆహ్వానిస్తాం. తర్వాత ఎంపీ గారు కానీ లోకల్ అందరినీ ప్రజాపతి అందరినీ మేము బాధ్యత అందరినీ అశుభ్రత లేకుండా శుభ్రంగా ఉంచుతాము. మంచినీటి సౌకర్యం ఇస్తాము. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము నా బాధ్యతని చైర్మన్గా వాళ్ళకి నేను చేసే బాధ్యత నాది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా నేను తప్పకుండా ఇక్కడ చేస్తాను. అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నప్పుడు ఏడాలు కానీ కోళ్ళు కానీ బలిచ్చినప్పుడు వాళ్ళకి టికెట్లు ఉంటాయా? టికెట్లు మనం ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి మేము కళ్యాణం చేస్తాము. ఫస్ట్ సోమవారం గణపతి హోమం చేస్తున్నాం. వెళ్ళాలి 19వ తారీఖున అమ్మవారి కళ్యాణం ఉంటుంది. మళ్ళా 20వ తారీఖున పాల్గొంటుంది. అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుంటే అమ్మవారు వాళ్ళ కోరికలు ఏమున్నా కోరుకుంటే అమ్మవారు ఆమె మహిమతో వాళ్ళకు మంచి కావాలని కూడా మేము కృతజ్ఞతలు కూడా కోరుకుంటూ అమ్మవారు కూడా వాళ్ళకు ఇస్తుంది. ఏమున్నా వాళ్ళు కోరుకున్నా కూడా వాళ్ళకి కోరికలు అనేది అమ్మవారు ఇస్తుంది. ఎవరైనా మాకు ఏదైనా సహకరిస్తారు. మేము సొంతంగా గుడి నుంచే పెట్టుకుంటాం. ఏదైనా దాతలు ఉంటే వాళ్ళు ఇష్టోళ్ళు ఇస్తారు, లేకపోతే మేము ఎందుకంటే గుడితోలు మేము ఇక్కడ భక్తులు కాబట్టి మా ప్రయత్నం చేయడం సరే ఇచ్చారు. లేకపోతే వాళ్ళకి ఇష్టం అలా మనం అడగ గట్టిగా అడగాం. ప్రేమతో తీసుకుంటాం. కంపల్సరీ మేము పెట్టుకుంటాం. ఎవరు ఇచ్చినా చేయకుండా మేము కళ్యాణం మాత్రం అనవైతే మా బాధ్యత చేయడం. కళ్యాణం మేము చేయడం మా బాధ్యత. గవర్నమెంట్ నుంచి ఎంతవరకు ఇవ్వాలి ఎప్పుడైనా సహకారం స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ వచ్చే భక్తులు అందరూ సహకారంతో మేము విజయవంతంగా చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో సహకరిస్తారా? నేను వచ్చే మంగళవారము అమ్మవారి కళ్యాణం కాబట్టి అందరు నలుగురు నుంచి అందరూ అశేష పబ్లిక్ భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.